హలో అందరికీ విష్ హ్యాపీ సంక్రాంతి. సో గొంతు బాగాలేదు ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఫుల్ హెవీ కోల్డ్ అనమాట. సో మేము పండక్కి మమ్మీ దగ్గరికి వెళ్తున్నాము, నేను పిల్లలు. సో మా ఆయన రావట్లేదు, ఆయన ఆఫీస్లో బిజీ. సో ఆయన లంచ్ టైంకి అక్కడికి వచ్చేస్తాడు. సో నేను పిల్లలు స్టార్ట్ అయిపోయాం. మీ అమ్మమ్మ ఇంటికి వెళ్ళారా? ఇంకా ఏంటి మీరు కూడా మీ అమ్మ ఇంటికి వెళ్ళారా? అయితే ఎంజాయ్ చేయండి. హాయ్ ఆర్యా. హాయ్ హాయ్ హాయ్. ఇదే కాలింగ్ బెల్ ప్లీజ్. ఎస్. వావ్ వావ్, వాట్ ఏ ఫర్నిచర్. ఐక్యానా ఇవి? సో వచ్చేసరికి మా మమ్మీ వడలు చికెన్ రెడీ చేసేసింది గాయస్. మేము వచ్చేలోపు మా అమ్మమ్మ చికెన్ వడ చేసింది. బాగుందా? నువ్వు చెప్పు. తింటున్నావు ఆర్యా? చికెన్ ఎమ్మి ఎమ్మి చేసిరు అమ్మమ్మ. సో ఇది మా మమ్మీ వాళ్ళది కొత్తిల్లు అనమాట. సో రీసెంట్గానే గృహప్రవేశం జరిగింది. సో ఇప్పుడైతే తినేస్తున్నాము. తిన్న తర్వాత నేను మా పెద్దోడు హోమ్ టూర్ అయితే చేయబోతున్నాం అనమాట. సో చూసేయండి. ఇది పికప్ అన్నమాట. ఆర్డర్ వస్తే ఇలా తీసుకుంటారు. డోర్ ఓపెన్ చేయకుండా సేఫ్టీకి దొంగలు అంటుంటారు కదా, సేఫ్టీకి. సో లెట్స్ గో. సో ఇది లివింగ్ రూమ్ అనమాట. సో రీసెంట్గానే గృహప్రవేశం జరిగింది. దాని తర్వాత 3 months ఇంటీరియర్ వర్క్ అదంతా వర్క్ ఉండే అనమాట. సో మొన్ననే ఇంట్లోకి వచ్చారు. సో చిన్నోడికి క్రిస్మస్ హాలిడేస్ ఉన్నప్పుడు అన్నయ్య వాళ్ళు దుబాయ్ నుండి వచ్చారు అనమాట. సో ఇంకా అన్నయ్య ఉన్నప్పుడు మొత్తం ఫర్నిచర్ అదంతా న్యూ ఫర్నిచర్ మొత్తం అదంతా అన్నయ్య సెట్ చేసిండు అనమాట వెళ్ళే ముందు. సో ఇంకా చిన్నోడికి స్కూల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మొన్ననే వెళ్ళారు. పాప మా అన్నయ్యకి ఒక 3 days ఉన్నాడు ఇంట్లో, కొత్త ఇంట్లో. ఇంకా మళ్ళీ మేబీ ఆగస్ట్లో వస్తుండొచ్చు. సో అన్నయ్యకి ఎంతైనా కొంచెం మనం కొత్త ఇంట్లో ఉన్న ఫీల్ రావాలంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటేనే ఆ ఫీల్ వస్తుంది. బట్ ఇంకా చిన్నోడికి స్కూల్ కాబట్టి వెళ్ళాలి, తప్పదు. సో మేబీ ఆగస్ట్లో వస్తుండొచ్చు అన్నయ్య మళ్ళీ. ట్రాన్స్పరెంట్ బ్లైండ్స్ చూపి, ఓపెన్ చేసి చూపి. వద్దనుకున్నప్పుడు సేమ్ డిస్టెన్స్ చేస్తే కనిపించరు, సేమ్ లెవెల్ తేవాలి. మళ్ళీ అవి బయట వాళ్ళకి మనం కనిపించద్దు అంటే సేమ్ లెవెల్ తీసుకురావాలి. అట్లా వద్దనుకున్నప్పుడు సింగిల్, ఇప్పుడు సింగిల్. ఇది చింకాంగో కుబేర బొమ్మ. ఇది దుబాయ్ లో బుద్ధుడు. నోట్లో నుంచి మనీ కాయిన్స్. సో ఇప్పుడు మనం డైనింగ్ రూమ్లోకి వెళ్ళిపోదాం. సో దానికి అసలు చాలా 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 బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఎంతైనా మా అన్నయ్య సెలెక్షన్ అంటే ఆ మాత్రం లెవెల్ ఉండాల్సిందే. సో ఇక్కడ వచ్చేసి డైనింగ్ రూమ్లో ఇది చాలా బాగుందన్నమాట. కప్స్, గ్లాసెస్ అండ్ బౌల్స్ అన్నీ పెట్టుకోవడానికి అనమాట ఇక్కడ ఈ ప్లేస్. అండ్ లోపల లైటింగ్తో చాలా బాగుందన్నమాట. ఇక్కడ ఫ్రిడ్జ్,
అండ్ ఇంట్లో హైలైట్ అంటే ఇదే అని చెప్పాలి ఫస్ట్. అండ్ బాల్కనీ అన్నమాట, సిట్టింగ్ బాల్కనీ. చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఇంకా హైలైట్, అసలు స్మాల్ బార్ యూనిట్ లాగా అన్నమాట. క్యూట్గా ఉంది చూడడానికి. చెప్పు. గాయ్స్ ఇది బాల్కనీ. ఇందులో కాఫీ తాగొచ్చు, నేచర్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, కూర్చొని చిల్ అవ్వచ్చు. నైట్ ఈవినింగ్ మస్కిటోస్ వస్తే ఇక్కడ ఇది వేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు, ఇక్కడ మంచిగా చిల్ కావచ్చు. సో ఎన్ని బాగున్నా మనకి ప్రశాంతత దొరికేది మాత్రం పూజ గదిలోనే కాబట్టి అస్సలు మా మమ్మీ డోర్ ఓపెన్ చేయగానే గోమాతని ఇలా చూడగానే నాకైతే ఎంత మంచిగా అనిపించింది అంటే చాలా నచ్చింది నాకు. ఇది మా అన్నయ్య సెలెక్షన్ అన్నమాట. ఎంత బాగుందో అసలు నిజంగా పూజ గదిలో గోమాత. చాలా అంటే చాలా నేను దానికి చాలా అట్రాక్ట్ అయిపోయాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. యూనిట్ అన్నమాట. ఇది మా అత్త కలెక్షన్. గ్రోసరీస్ మొత్తం ఐటమ్స్ ఉంటాయి, అన్ని గ్రోసరీస్ ఉంటాయి అన్నమాట అందుబాటులో. అన్ని ఇలా ఉంటాయి, ఫాస్ట్గా తీసుకొని కుక్ చేయొచ్చు. ఇది కుకింగ్ కి సంబంధించిన మా వద్ద సెలెక్షన్. మా అత్త సెలెక్షన్ ఇది. మా వద్ద సెలెక్షన్ ఇది. మా వద్దు ఒకటేగా. సింక్ కింద ప్లేస్ వేస్ట్ కాకుండా అమ్మమ్మ చేపించింది. దిస్ కాల్డ్ బిందె. గైస్ ఇది బిందె. ఇది డిజైన్ గా బాగుంటది. బిందె బాగుంది. ఇది మిక్సీ షటర్ అన్నమాట. ఇందులో మిక్సీ ఉంటాయి, మిక్సీ అన్నీ. ఇది ఆనియన్స్ రా, ఇందులో అన్న ఆనియన్స్ అలా ఉంటాయి. సో ఇది వచ్చేసి మా మమ్మీ బెడ్రూమ్ అన్నమాట. సో మా మమ్మీ బెడ్రూమ్లో నాకు కలర్ నచ్చింది. కలర్ చాలా బాగుంది. నాల్లుడు క్యూట్ బాయ్, స్మార్ట్ బాయ్ అండ్ వెరీ టాలెంటెడ్. చెప్పు. ఇది కిడ్స్ ఏరియా. ఇక్కడ కూర్చోవచ్చు కిడ్స్. గైస్ ఇది కిడ్స్ ఏరియా. ఇక్కడ నుంచి ఇది ఇలా మంచిగా ఇలా చూసొచ్చు. ట్రాన్స్పరెంట్ బ్లైండ్స్. వ్యూ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ నుంచి. సో ఈ బెడ్రూమ్ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ బెడ్రూమ్ అన్నమాట. ఇందులో మొత్తం వైట్ చాలా బాగుంది చూడడానికి. వైటీ. బట్ అన్నయ్యకి ఇంకొద్ది రోజులు ఉంటే కొత్త ఇంట్లో ఉన్న ఫీల్ అవుతుండేది. బట్ తప్పదు, వెళ్ళాలి కదా, చిన్నోడి స్కూలు, అన్నయ్య జాబు. సో వెళ్ళాలి కాబట్టి సో ఇంకా తప్పదు అంతే. ఇది కిడ్స్ రూమ్ అన్నమాట. నా బామ్మర్ది రూమ్. ఇక్కడ హ్యాండిల్స్ బదులు రాబిట్స్ పెట్టించాం. ఇది కిడ్స్ రూమ్ కాబట్టి. ఇది బెడ్. సో ఇది వచ్చేసి మా చిన్నోడిది బియర్. సో నేను వచ్చేసరికి ఇలాగే పడుకొని ఉండాలని వాళ్ళ నానితో చెప్పేసి వెళ్ళిండంట. ఇక్కడ చదువుకుంటారు లేరు కాబట్టి ఇలా టాయ్స్ పెట్టిండ్రు. కిడ్స్ రూమ్ కాబట్టి
ఇక్కడ లైట్స్ వస్తాయి గైస్. ఇది రూఫ్ ఇది రూఫ్ టాప్ బాగుంది కదా గైస్. ఈ కిడ్స్ రూమ్ కి సంబంధించింది కాబట్టి అన్ని కిడ్స్ ఉంటాయి. సో ఇక్కడైతే మేము మంచిగా బాల్కనీలో కూర్చొని పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. వడలు, పాయ, చికెన్. దుబాయ్ నుండి వద్దే కూడా వడలు తింటూ మాతో వీడియో కాల్లోకి వచ్చేసింది అనమాట. హ్యాపీ సంక్రాంతి. వడ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. తలుస్తున్నా. Cheers. Cheers. వడ, చికెన్, పాయ వడా చికెన్ పాయ. along with thumbs up. కాదు పడ్డ హాయ్ బంటి. సో ఇక్కడైతే ఇంకా మా ఆయన వచ్చేసాడనమాట. మా ఆయన వచ్చిన తర్వాత ఇంకా మా ఫ్యామిలీని మా మమ్మీ ఫొటోస్ తీస్తుంది. మేము బాల్కనీలో కూర్చొని చిల్ అవుతున్నాం అనమాట అప్పుడు. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్స్ మీ శృతి. సో ఇలా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అందరికీ విష్ యూ హ్యాపీ సంక్రాంతి. బాయ్ బాయ్. టేక్ కేర్.